మంచాన్ని పెడితే తినుకుంటే పంచాయత్ లేకులు పడి కుర్దిలేసిరాను 3 రోజులు కుర్దిలేసిరాను కుర్దిలు అన్నం అంటే తీసి ఈ గోల పక్కలేసిన ఇక తిని పెట్టా తిను తిను కడుపు నిండా ఇది సిగ్గుపడకు కోడలు రోజు కదా అమ్మో బాధపడకు తిను కడుపు నిండా తిను అవును ఈ రోజు సరమన్నం తిరిగే దారులు పాసిపోయిన అన్నమే నాకు కరవైనది చిన్నమ్మ మాటల వల్లనే నేను అత్తగారింటికి వచ్చినాను కానీ మా చిన్నమ్మే కనుక అలాంటి మాట అనకపోతే నేను క్షేమంగా పొద్దుకు 3 సార్లు పరమన్నం తినే దారులు నీ మాట నేను వినకపోతేనే అన్నా పట్టు చెల్లెలా నీకు బాధలు వస్తాయి ఆ యొక్క అత్తగారిలో తల్లిగారిలో అక్కడికి ఏనాడు చూసుకోరని నీ మాటలు వినకపోతేనే అన్నా కూడిలో పడ్డ అన్నం ఇచ్చినది ఈ అన్నం తినకపోతే రేపు సరిపోతాను ఈ అన్నమే కనుక ఈ రోజు తింటే ఈ రోజే మరణం అవుతాడు అన్నా రామినాయుడా ఎన్నడొస్తావే అన్నా ఎట్టివారైనా గుడ్డివారైనా ఎవరి తల్లి వాడుకుంటారు ఎవరి తండ్రి వాడుకుంటే కన్న పిల్లలకు కష్టాలు వస్తే విలవిలలు ఆడిపోతారు అవ్వా లక్ష్మీదేవి నన్ను కనికాకల పాలు వేసి నా కష్టాలు చూడకుండా వెళ్ళిపోయినవా పరమేశ్వర నా బ్రతి ఎంత వేస్తుంది తండ్రి అని ఆ యొక్క మా అత్తమ్మ పెడుతున్న ఆ అన్నాన్ని ఆ భోజనాన్ని ఆ మూర పాకలోన ఆ యొక్క చిప్పలలో పెడుతూ ఆ చోట ఉంచి ఇక అన్న సోసం వచ్చి ఆ మూర పాకలో పడిపోయినాను బావగారైనా రాజే వెళ్తున్నాడు ఎవడు ఈ సన్యాసమ్మ బావ రామనాయుడు మరి సన్యాసమ్మ మరిది అయిన అప్పయ్య నాయుడు రామనాయుడు ఆ రాజముడు కొనిగా శుభ్రంగా వెళుతుంటే మన ఈ ఇద్దరు యారెళ్ళు కలిసి ఇద్దరు ఆడబిడ్డలు కలిసి ఆ తల్లికైన దానమ్మకు బిడ్డలు మన ఎక్కువలు చెప్పి అత్తలైన ఎక్కువలు చెప్పి ఆ సాటి ఏడైతే పని చేయొద్దా అంటే 7 మేడలో ఒకదానిమే ఉంటావా నీ అన్న పంపించాడు బంగారం అనుకుంటావా నేను చెప్పిన పని చేయమంటే 7 సంవత్సరముల పిల్ల పసిపాపకైనా జాడికెట్టండి చీపిరి ఆ చీపిరి బట్టి ఉడుస్తారా ఎంత సత్యవంతురాలు భక్తిపరురాలు తల్లిని ఆది తీసుకొని అన్నని ఆది తీసుకొని దేవాన దేవతలు ఆది చేస్తే గాలి దేవుడు వచ్చి వాకిలి ముడుతున్నాడట ఉన్న దేవుడు వచ్చి మనకు తెలియనాడట భూదేవుల వచ్చి ముగ్గులు వచ్చి వెళ్ళినాడట అలాంటి పనులు చేసే కోడలు చూసిన దానమ్మ గారు ఆశపోయిన భోజనం ఇగో ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి వెనుక పోసాదట ఆ అన్నాడకి చూసిన తల్లి
ఆగమై బతుకు నా బతుకు ఆగమై నా భర్త నాకు మనగా మేలుగా చూసి నన్ను ఆనందపడి ఏడంతేళ్ళ మేడల పైన ఉండము. నేను చదువుకునే బడిలో ఈ బడిలో చదవను. వెళ్ళవతుల చిన్న పట్టము కొలువు చెల్లినాది. కాకినాడ కొలువుకు వెళ్ళిపోతున్నాని. కాకినాడ కొలువు లోపల ఆలీసు మోలీసు ఇద్దరే దొరలున్నారు. ఆ దొరల వద్దన సత్యమతుడైన ఆ చెంచన్న గారు చెంచన్న చేసిన పనులు చెంచన్న చేసిన మాటలకు ఒక్క వంతుకు 100 వంతులు కలిగి ఆనేసుమడిగా పట్టెలైన మెచ్చుకొని అతనికి ఒక నెలకు 3 వరాల జీతగాడైతే 3 దోషుల వరాల జీతగాడైనాడు. రారాజు ఆ చోట ఉన్నాడు. అమ్మాయి వనిగా ఒక దినము కాదు 2 దినములు కాదు 12 ఏళ్ళు గడిచిపోవే. 7 సంవత్సరాల అమ్మాయి ఇంటికి వచ్చినాక 12 ఏళ్ళు గడిచిపోయినా వారికి పరవన్నం తిట్టలేదు. పరవన్నం పెట్టలేరు. అదే పాచిపోయిన పెడుతున్నారు. అలాంటి తులసి తీర్థం తెలుసుకొని గ్రహాలహాయనని నమ్ముకుంటున్నది. ఆ భగవంతుని వేడుకుంటున్నదట. అంతలో ఆ మర్ది గారు ఆవుల కాసే మరది అప్పయ్య నాయుడు ఏం చేస్తున్నారు? మరి అప్పయ్య నాయుడనైనా మరి మా వదిన ఏం చేస్తున్నది? మరి అన్నం లేక సన్యాసమ్మ మరి నా భార్య మా వదిన సూరమ్మ మరి మా తల్లి దారమ్మ పిల్లలేని బాధ పెడుతున్నారు సన్యాసమ్మని. వాళ్ళు పోలీలు చేసుకున్న రోజు పోయి రొట్టెలు ఇస్తున్నారు. వాళ్ళు పరమాన్నం చేసుకున్న రోజు పాసిపోయి అన్నం పెడుతున్నారు. ఆ అన్నాన్ని తినలేక ఆ పెంకలలో వేసి మొరెపాకలు దాపెట్టి తులసి తీర్థంతో అమ్మాయి ఆకలి చల్లార్చుకుంటున్నది. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నా మా వదిన సన్యాసమ్మ మరి ఆమె రూపే పొడమారిపోయినది. మరి ఎంటికలు వెంటుగట్టినాయి. సుడిగాడు పత్తి వరాకులు వేసిన విధమవుతున్నది. అన్నం లేక అల్లడిస్తున్నది సన్యాసమ్మ. మరి సన్యాసమ్మ పానం వేటట్టున్నది. మరి వాళ్ళు ఎరలేని బాధ పెడుతున్నారని చెంబుతో ఆవు పాలు చెంబెడు పిండుకొని మరి మా అదినమ్మకి ఇస్తానని ఆ చెంబులో పాలు పట్టుకొని ఆ సన్యాసమ్మ వద్దకు రాని వచ్చాను. అమ్మా వదినమ్మ ఇదిగో పాలు తెచ్చాను తల్లి తీసుకోండి. ఇక నా బాధలు నా కష్టం చూడలేక ఇక నా మర్ది గారు మరి ఆవు పాలు విండుకొని వచ్చినారు. వద్దద్దు అప్పయ్య పాలు వద్దు అప్పయ్య వద్దద్దు అప్పయ్య పాలు వద్దు అప్పయ్య తల్లి చూసేను బాధలు వస్తాయి అప్పయ్య నీ తల్లి చూసేను బాధలు వస్తాయి నీ వదిని చూసేను బాధలు వస్తాయి అప్పయ్య నీ వదిని చూసేను బాధలు వస్తాయి అప్పయ్య. ఆ పాలే కనుక నేను తాగితే నీ తల్లి నీ భార్య నీ వదిన ఏమంటారు? అయ్యో మేము సావాలని చూస్తే ఈ అబ్బాయి పోయి ఆవు పాలు విండుగా వచ్చి ఆ యొక్క సన్యాసమ్మ ప్రాణాన్ని బ్రతికించినాడని ఇక నిన్నెంత బాధ పెడతారో. నాయన ఆ పాలు నాకు వద్దు తండ్రి, తీసుకువెళ్ళండి కదా. నువ్వు ఆకలితో అల్లాడుతున్నావు. ఈ పాలు తాగపోతే నీ ప్రాణం పోతాది. నీ ప్రాణం పోయిందనుకో మీ అన్న రామినాయుడు బహుకోపదారమ్మ నీ ప్రాణం ఏంటంటే నీ 7 అన్నదమ్ములు మా ఊరికి వచ్చిందంటే ఆగ్రహణ మంటలు మండుతాయి. మా ప్రాణాలు తీస్తారమ్మా. నీ ప్రాణాన్ని కాపాడుకో తల్లి. ఇదిగో పాలిస్తున్నారు ఇస్తున్నాను. మా వదిన చూడలేదు, మా తల్లి చూడలేదు. ఈ పాలు తాగడమ్మా. ఇప్పుడు మా మరిది ఆ యొక్క ఆవు పాలు పట్టుకొని వచ్చినాడు. అతన్ని బాధ పెట్టలేక మరి ఆవు పాలు కొన్ని తాగినాడు. కళ్ళకు చీకటి వస్తున్నారు, అన్న శ్వాస వస్తున్నారు. పాలు తాగలేక కొన్ని పాలు మిగిలిచ్చి ఆ పడవయ్య పోతున్నాడు. మా పడబోయకండి పాలని. ఎప్పుడు ఆ సన్యాసమ్మ పడబోసే పాలని నేను ఎప్పుడు తీసుకుంటున్నాను. మా తల్లి చూసి ఏమంటున్నది? నా చిన్న కొడుకుని పాలు పాసలు ఆడుకుంటారు. అబ్బో ఈ బాబా ఈ చిత్రం నేనే ఈ గౌరవం నేనే చూడలే. ఇది నా ఇంట్లో ఇదిగా ఇది నా ఇంటే ఉండాలి. నా కొడుకు నడుపు కొడుకు చంద్రన్నకు ఉత్తరం రాసి పంపిస్తా. కొడుక చంద్రన్న నీ భార్య మేనమా బిడ్డ చేసుకుంటే కొడుక నా మాట నకుంటా నీ తమ్ముడిని అప్పనాయన ఉంచుకున్నది పాలాయి బాధ ఆడుకుంటా
సన్యాసమ్మ అత్త పెట్టిన బాధలకు అవును యారళ్ళు పెట్టిన బాధలకు ఆ ఆడబిడ్డలు పెట్టిన బాధలకు ఒట్టి నిందలు ఒడిగట్టి సన్యాసి పైన అప్పటి నిందలు పోపినారు. అత్త దానమ్మకు వీళ్ళు పోయి వండగా వెచ్చు చెప్పుతుంటే దానమ్మ వారి మాటలు వింటున్నది. మీరు అగ చూడకో నీ చిన్న కొడుకు వెళ్ళిపోయి ఆ కోడలు మనిగా ఇచ్చిన పాలు తాగుతున్నాడు. ఆ పాలకు నీ నడుపు కూడా తాగుతుంది, నడుపు కూడా తాగిచ్చిన పాలు నీ చిన్న కొడుకు తాగుతాడు. అపకర్తి కదా కాపుడు కరుణాలు ఎవరో చూస్తే ఏమని పరంటారు నిందల పాలు వేసి బొంద కొడుతున్నారు. మాటలు బట్టి అమ్మాయిని బొందలో వేసి కొడుకుతున్నారే. అటువంటి మాటలు వడగా విన్న తల్లి కొడుక నీ భార్య చేసిన మాటలు నువ్వు చూసేవురా కరుణ చూసేవురా కొడుక. నువ్వు ఎక్కడ ఉన్నావు కొడుక చెంచన్న అని ఆ చెంచన్నకి ఎప్పుడు మనగా జాడ పంపినారు సవరాజీ. ఆలేసు మోలేసు ఇస్తారే దొరనా సైమములా దొరలా వద్దకు రాదో రాను తినాడా చెంచన్న దొరలా వద్దకు రాదో రాను తినాడా దండకు దొరల వాడు సాలాము మీకా దొరలారా రాను 6 నెలల ప్రయాణం, పోను 6 నెలల ప్రయాణం. సముద్రం మీదనే 6 నెలలు నడవాలి పడవాలి. అలాంటి దొరల వద్దకు వచ్చి ఆలిస్ మిలిస్ పోలిసి దొరల వద్దకు చెయ్యా దొరలారని స్థలం పెట్టి ఇంటికాడ అతడు వాళ్ళని నిద్రించి పట్టుకున్న కలలు భార్యకు బాధలు వచ్చి కష్టాలు వచ్చి ఆమె మరణించినట్టు కలగండి ఎన్నో బాధలు వచ్చి నన్ను తలుచుకొని ఏడ్చినట్టు కలగంటున్నాదని ఆయన ఉలికిపడి లేచి ఆ దొరల వద్దకు వెళ్ళి అయ్యా ఇయ్యాల ఒక్క రోజు నాకు చెలివియండి, నాకు ఇచ్చే జీతం నాకు ఇవ్వండి, నేను ఆగ్రహారం వెళ్ళి నా తల్లిని నా అన్నదమ్ముల నా వదల్లా నా చెల్లెల్లా నా భార్యను చూసుకుంటానని చెంచన్న గారు పలకరించినారు. చెంచన్న నువ్వు సత్యవంతుడం, నువ్వు వచ్చిన చంది ఒక్క ముచ్చమే కోట్ల అయినావి, ఒక్క పగుడమే 10 కోట్ల వినావి, మా రాజ్యము బంగారమునిగా ఇలా అంశాలు కోయిలాలకు వచ్చిన విధం చేశావు, నెలకు 3 వర్షాలకు వచ్చినావి, నువ్వు సత్యవంతుడవు నీకు సెలవిస్తున్నాడు. పైన మరి ఎన్ని రోజులకు వస్తావు? పోను 3 నెలలు, రాను 3 నెలలు, అక్కడ 3 నెలలు, తొందరనే వస్తానయ్యా. చల్లగారు అనగా ఆ సముద్రముల వెనుక దాటి తన భార్య వద్దకు ఏ విధంగా జరుగుతున్నాడు. రకం పట్టుకున్న ఆలేసు మూలేసు మొదలుకొని ఇద్దరు కొన్ని దొరబట్టి ఆ చెంచన్న గారు సముద్రాన్ని మనగా దాటి దొరలతో మనగా సెలవు తీసుకొని ఎలా తిరిగి వస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైనా నాకు ఉత్తరం వచ్చాది ఆ దొరలతో సెలవు తీసుకొని మరి ఇదే సమయం అందు సన్యాసమ్మ వద్దకు వెళ్ళిపోతానని రామ 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 రామ